వాక్య భాగము ద్వారా గడిచిన ఆదివారం మనం ధ్యానించాం. ఈ ఆదివారం కూడా ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన అంశాన్ని గురించి నేను మీకు చెప్పడానికి ప్రేరేపించబడుతూ ఉన్నాను. ఇప్పటికే బైబిల్ పాఠంలో చదవబడిన 51వ కీర్తనల్లో నుండి మనము చక్కటి విషయాలని ప్రభు ఈ దినం మనతో మాట్లాడనై ఉన్నాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునామానికి బిగ్గరగా మహిమ చెల్లించండి. హల్లెలూయా. 51వ కీర్తన రాసిన కీర్తనకారుడైన దావీదు 51వ అధ్యాయంలో చేసిన అద్భుతమైన ప్రార్థన, ఎంతో ఉన్నతమైన ప్రార్థనని మనం అక్కడ చూస్తాం. ఈ 51వ కీర్తనలో అధ్యాయంలో దావీదు చేసిన ప్రార్థన శ్రేష్టమైన ప్రార్థన అని పిలువబడింది. ఏం ప్రార్థన అని పిలువబడింది చెప్పండి? శ్రేష్టమైన ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఒక శ్రేష్టమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన ఎప్పుడు కూడా ఒక మూస ధోరణిలో, ఒక వాడుక పద్ధతుల్లో, ఇతరులను చూసి నేర్చుకుంటూ ఒక పదప్రయోగంతో మనం మన ప్రార్థనలు చేస్తూ వస్తూ ఉంటాం. కానీ ప్రార్థన ఒక శ్రేష్టమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యలో ఒక ఆయన నేను దుమ్ము వంటి వాడినయ్యా, ధూళి వంటి వాడినయ్యా అని స్టార్ట్ చేసిండు. ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పండి? 10 సంవత్సరాల క్రితం. ఇక పక్కన ఆయన విన్నాడు ఆ ప్రార్థన. ఇక ఆయన కూడా నేను దుమ్ము వంటి వాడినయ్యా, నేను ధూళి వంటి వాడిన. ఆ ప్రార్థన 2 రాష్ట్రాల్లో మొత్తం తిరిగేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతరుల దగ్గర చూసి నేర్చే ప్రార్థన, ఇతరులు చేసే ప్రార్థన మనం చేస్తూ వస్తూ ఉంటాం. ప్రార్థనలో ఎలా ఉండాలి, ప్రార్థన ఏ విధమైన అంశాలతో కూడిన ప్రార్థన మనం చేయాలని గడిచిన ఆదివారం లేఖన సత్యాల్లో ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన 7 అనుభవాలను, 7 అంశాలను గురించి మనం నేర్చుకున్నాం. ఈ కీర్తనకారుడైన దావీదు పాపము చేసిన తర్వాత, బెత్షెబా దగ్గర నుండి పాపము చేసి వచ్చిన తర్వాత చేస్తున్న ప్రార్థన ఇది. ఆ ప్రార్థనలో ఒక 7 అద్భుతమైన విషయాలు కీర్తనకారుడైన దావీదు చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. ఈ 51వ కీర్తనని ఏ ప్రార్థన అని పిలువబడతా ఉన్నది అని అంటే శ్రేష్టమైన ప్రార్థన అని పిలువబడుతోంది. ఏ ప్రార్థనగా పిలువబడుతోంది చెప్పండి? శ్రేష్టమైన ప్రార్థన. ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థనగా పిలువబడుతుంది అంటే ఇందులో 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ ఈ 7 ప్రాముఖ్యమైన విషయాలు మన ప్రార్థనలో మనం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ప్రార్థన జీవితాలు మారాల, మన ప్రార్థన అనుభవాలు మారాల, మన ప్రార్థనలో అంశాలు మారాల. మూస ధోరణి, వాడుక పద్ధతి, ఆచారబద్ధమైన ప్రార్థన అనుభవాలలో నుండి శ్రేష్టమైన ప్రార్థనల వైపు మనం నడిపింపబడాలి. ఆమేన్. భక్తుల ప్రార్థన వైపు, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుల ప్రార్థన వైపు మనం నడిపించబడాలి. వారి ప్రార్థన అనుభవాలుగా మన అనుభవాలు మారాలి. ఇందులో ఈ కీర్తనకారుడైన దావీదు 51వ అధ్యాయంలో 19 వచనాల్లో ఒక 7 అద్భుతమైన ప్రార్థనలు చేస్తాడు. అందులో కీర్తనకారుడైన దావీదు చేసిన శ్రేష్టమైన ప్రార్థనలో మొట్టమొదటి విషయం ఏంటంటే, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 1వ వచన భాగంలో రాస్తాడు కదా, దేవా ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థనగా మారిందంటే, ఎందుకు ఇది అమూల్యమైన ప్రార్థనగా, ప్రశస్తమైన ప్రార్థనగా, దావీదుని దేవుని హృదయానుసారుడిగా పిలువబడి నా చిత్తం అంతా నెరవేర్చిన వాడయ్యా, నా సంకల్పం అంతా నెరవేర్చిన వాడుగా అని ఈ ప్రార్థన పిలువబడిందంటే పాపి అయిన ఒక దావీదు పరిశుద్ధునిగా చేయబడిన ప్రార్థన ఇది. దేవుని హృదయానుసారుడుగా, ఆయనకి ఇష్టానుసారుడుగా మార్చిన ప్రార్థన ఇది. ఎందుకు అంత బలమైన ప్రార్థన ఏముందండి ఇందులోనంటే, మొట్టమొదటి మాట అంటాడు చూడండి, చక్కటి మాట. దేవా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థనగా మారిందంటే, దావీదు ఈ ప్రార్థన ప్రారంభంలోనే ఒక చక్కటి మాటని దావీదు ఉచ్చరిస్తా ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడనంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప కొరకు వేడుకున్న ప్రార్థన ఇది. దేవుని కృప కొరకు కనిపెట్టిన ప్రార్థన ఇది. దేవుని కృపను ప్రస్తావించిన ప్రార్థన ఇది. మన ప్రార్థనలో ఎప్పుడైనా దేవుని కృపకు ఉన్నతమైన స్థానం, మొట్టమొదటి మెట్టు ఆయన కృపకే ఉండాలి. నా ప్రియబిడ్డలారా, ఆయన కృప కొరకు వేడుకుంటున్నాడు చూడండి. దేవా
నీ కృపతో నన్ను ఏం చేయమంటున్నాడు చెప్పండి, నన్ను కరుణించు. దేవుని కృప కొరకు వేడుకుంటున్న ప్రార్థన, దేవుని కృప కొరకు అడుగుతున్న ప్రార్థన, దేవుని కృప కొరకు అతడు బతిమిలాడుతున్న ప్రార్థన, అతడు వేడుకుంటున్న ప్రార్థన అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటున్నాడు ఇక్కడ నీ కృప కొరకు నన్ను కరుణించమని? ఏముందండి ఆయన కృపలో? ఆయన కృప కొరకు దావీదు కరుణించమని అడగవలసిన అవసరం ఏముంది అని మనం ధ్యానిస్తే 59వ కీర్తనల గ్రంథం 10వ వచన భాగంలో మీరు ధ్యానిస్తే చక్కటి మాట అక్కడ రాయబడుతోంది. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను, తన కృపలో నన్ను కలుసుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎక్కడ కలుసుకుంటాడట దేవుడు చెప్పండి? చెప్పాలి. ఎక్కడ కలుసుకుంటాడట చెప్పాలి. నోటితో చెప్పాలట, నోటితో చెప్పండి. ఎక్కడ కలుసుకుంటాడు చెప్పండి? ఆయన కలుసుకునేది తన కృపతో కాబట్టి, తన కృపతో ఆయన కలుసుకుంటాడు కాబట్టి, దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. చదవండి తర్వాత. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. ఈ దేవుని కృప అత్యంత ప్రాముఖ్యమైన పాత్రని పోషిస్తూ ఉంటది నా ప్రియబిడ్డలారా. దేవుని కృప లేనిది మనం బ్రతకలేం, దేవుని కృప లేనిది మనం జీవించలేం, దేవుని కృప లేని మన బ్రతుకులు నిరర్ధకమైనవి, వ్యర్థమైనవి. అందుకనే దేవుని కృప కొరకు వేడుకుంటున్న కీర్తనకారుడు కనబడుతున్నాడు. మన ప్రార్థనలో కూడా మనం దేవుని కృప కొరకు అడుక్కోవాలా, దేవుని కృప కొరకు మనం వేడుకోవాలా. ఎందుకు వేడుకుంటున్నాడు ఇక్కడ? దేవుని కృపను గురించిన ఆ మాటని మొదటి లైన్లోనే ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే, ఆ కృపలో ఆయన తన్ను కలుసుకుంటాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు కృప గురించి అడుగుతున్నాడు? కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనంలో మీరు చూస్తే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిన. 33వ కీర్తనల గ్రంథం 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. ఎందుకు కృప కొరకు ఇక్కడ దావీదు ప్రస్తావిస్తా ఉన్నాడు? ఇది శ్రేష్టమైన ప్రార్థనగా ఎందుకు మారిందంటే, ఆయన కృప కొరకు కనిపెడుతున్నాడు కాబట్టి, ఆయన కృప కొరకు వేడుకుంటున్నాడు. కానీ కృప కొరకు ఎందుకు వేడుకుంటున్నాడు అంటే, కృపతో దేవుడు కలుసుకుంటాడు కాబట్టి. కృప కొరకు ఎందుకు వేడుకుంటున్నాడనంటే, కృపతో ఉన్న వారి మీద దేవుడు దృష్టి నిలుపుతాడు కూడా. చూడండి, ఒక 33వ కీర్తన గ్రంథం 19వ వచన భాగములో ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి ఏమవుతున్నది చెప్పండి? నిలుచుచున్నది. ఆయన దృష్టి నిలపాలంటే ముందుగా ఆయన ఫోకస్ నీ మీద రావాలంటే అది ఎవరి మీదకి వస్తుంది తెలుసా? ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదకి వస్తుంది. ఆయన కృప కొరకు అడిగే వారి మీద దేవుడు తన దృష్టి నిలుపుతాడు కాబట్టి ఈ కృప కొరకు వేడుకునే ప్రార్థన దావీదు చేస్తా ఉన్నాడు. మన ప్రతి ప్రార్థనలో దేవుని కృప కొరకు అడిగే వారమై మనం మారాల. ఎందుకు అడుగుతున్నాడు దేవుని కృప కొరకు? లేఖన భాగంలో మీరు చదవండి. 147వ కీర్తన గ్రంథం 11వ వచన భాగంలో మీరు చదివితే, కృప కొరకు ఎందుకు అడుగుతున్నాడు? నీ కృపతో నన్ను కరుణించమని ఎందుకు అడుగుతున్నాడు అంటే, తన యందు భయభక్తులు గల వారి మీదను, తన కృప కొరకు కనిపెట్టు వారి మీదను యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఏం చేయువాడు చెప్పండి? ఆనందించువాడు కాబట్టి. కృప కొరకు కనిపెట్టే వారి మీద దేవుడు ఆనందం వస్తుంది, ఆయనకి సంతోషం వస్తుంది వారి మీదకి. వారిని చూసి దేవుడు ఆనందపడతాడు, వారిని చూసి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి 51వ కీర్తన గ్రంథం 1వ వచన భాగంలో ఉన్న లేఖన భాగాలని బట్టి వాక్యం మనకి ఏమని చెబుతోంది తెలుసా? అందుకనే ఈ కృపతో దావీదు దేవుని దగ్గర నన్ను కరుణించమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థనగా మారిందంటే, దేవుని కృప కొరకు దావీదు ఏం చేస్తున్నాడు చెప్పండి? వేడుకుంటున్నాడు. ఈ కృపకున్న ప్రాముఖ్యత ఏంటిది? 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచన భాగంలో మీరు చదివితే, హిజ్కియా అక్కడ దేవుని దగ్గర అడుగుతున్నాడు. మరణకరమైన రోగం, మరణకరమైన వ్యాధి వచ్చిన హిజ్కియా ఇక కొద్ది దినాల్లో చనిపోతాడని చెప్పబడిన తర్వాత హిజ్కియా అక్కడ అంటున్నాడు కదా, యథార్థమైన హృదయముతో సత్యముతో
నీ సన్నిధి నేను ఎట్లా నీ సన్నిధి నేను ఎట్లా నేను ఎట్లా నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు సమస్తమును ఎట్లా చేసితును కృపతో జ్ఞాపకం చేసుకోనుమని. కృపతో జ్ఞాపకం చేసుకో అంటే దేవుని కొరకు నువ్వేం చేసావో అది దేవుడు జ్ఞాపకం చేసుకునేది ఎలా తెలుసా? దేని ద్వారా తెలుసా? కృప ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని ద్వారా జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి? కృపతో. మనం దేవుని కొరకు ఎట్లా నడిచినామో, ఎలా జీవించినామో, ఏ హృదయముతో ఏ స్థితిలో మనం ఉన్నామో దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకోవయ్యా అని ఒక్కసారి దేవుని దగ్గర వేడుకుంటాను. హిజ్కియా ప్రార్థన బట్టి 15 సంవత్సరాల దీర్ఘాయుషుని హిజ్కియా పొందుకోగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అందుకనే ఇది శ్రేష్టమైన ప్రార్థనగా మారింది. మన ప్రతి ప్రార్థనలో కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 22వ వచన భాగంలో రాయబడ్డట్టుగా మన ప్రతి ప్రార్థనలో మనం కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంటే, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, మేము మీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక. కృప ఏమని చెప్పాలి చెప్పండి? ఇప్పుడు నుండి ఈ మాట చదివిన తర్వాత ఈ కృపలో దేవుడు కలుసుకుంటాడని తెలుసుకున్న తర్వాత, కృపలో దేవుడు తన దృష్టి నిలుపుతాడని తెలుసుకున్న తర్వాత, కృప ద్వారా దేవుడు మనపై ఆనందించువాడని తెలుసుకున్న తర్వాత, కృపలో మనకున్న పరిస్థితులన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని తెలిసిన తర్వాత మనం చేయవలసింది ఏంటిది? మన ప్రార్థనలు అంటే నీ కృప మా మీద ఉండును గాక. ఆమెనేమని చెప్పాలి చెప్పండి? అంత గొప్ప ప్రాముఖ్యత, అంత గొప్ప ప్రాధాన్యత ఈ కృపకున్నది. అందుకని ఈ కృపను గురించి మనము చెప్పాలంటే ఎంతో గొప్ప ప్రాముఖ్యత నా ప్రభువా. అది వివరించలేనిది, అది వర్ణించలేనిది ఆ కృప. అది విలువ పెట్టి కొనలేనిది ఆ కృప. విలువ పెట్టి కొనలేనిది ఉచితముగా మనకు అనుగ్రహింపబడినది ఏంటి చెప్పండి? దేవుని కృప. అందుకనే దేవుని లేఖన భాగాల్లో ప్రతి క్రైస్తవుని పాటలో ప్రార్థనలో కృప ఉండాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుని పాటలో ప్రార్థనలో ఏముండాలట చెప్పండి? నీగా చెప్పింది, యేసన్న గారు చెప్పింది మాట. ప్రతి క్రైస్తవుని పాటలో, ప్రతి క్రైస్తవుని మాటలో, ప్రతి క్రైస్తవుని పాటలో ఏముండాలనంటే కృప ఉండాలట. ఆ కృప అంతా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడల్లా, అడుగు పెడుతున్నప్పుడల్లా మన నోటిలో నుండి మొదటిగా ఉచ్చరించి వేడుకోవాల్సింది ఏంటంటే మీ కృప మా మీద ఉండును గాకయ్యా. నీ కృప కొరకు కనిపెడుతున్నామయ్యా. నీ కృపలో మేమేమై ఉన్నామో అయ్యా, ఇంతటి వరకు కాపాడినామంటే, ఇంతవరకు భద్రంగా ఉన్నామంటే అది నీ కృప ద్వారానయ్యా అని ఆయన కృప కొరకు మనం వేడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు కదా, అందుకనే దేవా నీ కృప చొప్పున నన్ను ఏంటి చెప్పండి కరుణించు. ఇక నేను కృప గురించి చెప్పాలంటే ఇక ఈ ఒక రోజంతా అయిపోతుంది. ఇక అందుకే 2వ మాటలోకి వద్దాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 2వ వచన భాగంలో నా దోషం ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థనగా మారిందంటే చదవండి. నా దోషం పోవునట్లు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను ఏం చేయమంటున్నాడు చెప్పండి? పవిత్రపరచము. ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థనగా మారిందంటే ఇది దేవుని కృప కొరకు వేడుకున్న ప్రార్థన కాబట్టి. ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థనగా మారిందంటే ఇది పాపముల ప్రాయశ్చిత్తం కొరకు వేడుకున్న ప్రార్థనగా. యొక్క ప్రాయశ్చిత్త కొరకు 65వ కీర్తనల గ్రంథం 3వ వచన భాగంలో మీరు చదివితే 65వ కీర్తనల గ్రంథం 3వ వచన భాగంలో నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము, నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీవే ఏం చేయువాడు చెప్పండి? ప్రాయశ్చిత్తం కొరకు వేడుకుంటున్న ప్రార్థన మన జీవితంలో ఉండాలా? మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడల్లా, ప్రార్థించడానికి వచ్చినప్పుడల్లా ఏ ప్రార్థనగా ఉండాలంటే పాపముల ప్రాయశ్చితం కొరకైన ప్రార్థనగా ఉండాలి. ఏ ప్రార్థనగా ఉండాలి చెప్పండి? పాపముల ప్రాయశ్చితం కొరకైన ప్రార్థన. ఎందుకు పాపముల ప్రాయశ్చితం కొరకై అడగాలండి? పాపముల ప్రాయశ్చితం కొరకైన ప్రార్థన కంపల్సరీ. ఎందుకు మనం ప్రతి ప్రార్థనలో మనం చేయాలనంటే లేఖన భాగంలో రాయబడుతోంది పాపముల ప్రాయశ్చితం కొరకు అడుగువాని ప్రార్థన వానికి క్షమాపణ ఇస్తుంది కాబట్టి. లేవియా కాండం 4వ అధ్యాయం 26వ వచన భాగంలో మీరు చదవండి. లేవియా కాండం 4వ అధ్యాయం 26వ వచనం.
సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలను. అట్లు యాజకుడు అతని పాప విషయములలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అతనికి ప్రాయశ్చిత్తం చేయగా అతనికి ఏం కలుగును చెప్పండి? క్షమాపణ. పాపముల ప్రాయశ్చిత్తం కొరకు చేసే ప్రార్థన క్షమాపణ ఇస్తుంది. నా ప్రైబెట్ల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిస్తుంది చెప్పండి మన కొరకు? క్షమాపణ. ఎంత ఘోరమైన పాపము కావచ్చు, అవి తెలిసి చేసిన పాపం కావచ్చు, తెలియక చేసిన పాపం కావచ్చు, ఎవరివైనా కావచ్చు, పేదవారు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. పాపముల ప్రాయశ్చితం కొరకు దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచయ్యా అని ఏ వ్యక్తి అయితే దేవుని సముఖములు అడుగుతాడో ఆ వ్యక్తి పాపములన్నిటినీ దేవుడు ఏం చేయగలుగుతాడు చెప్పండి? క్షమించగలుగుతాడు. ఎందుకు ఈ పాపముల ప్రాయశ్చితం కొరకు మనం వేడుకోవాలంటే లేవియ కాండం 14వ అధ్యాయం 20 భాగంలో లేఖనాల్లో మనం చదివితే, లేవియ కాండం 14వ అధ్యాయం 20. యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడు. వాడు ఏమవుతాడు చెప్పండి? పవిత్రుడవుతాడు. పాపముల ప్రాయశ్చితం కొరకు చేసే ప్రార్థన క్షమాపణ ఇస్తుంది. పాపముల ప్రాయశ్చితం కొరకు చేసే ప్రార్థన పవిత్రతతో మనల్ని నింపుతుంది. నా ప్రియబిడ్డలారా, పాపముల ప్రాయశ్చితం కొరకు చేసే ప్రార్థన, అలా అడిగే ప్రార్థన ధన్యతనిస్తుంది. ఏమిస్తుంది చెప్పండి? 32వ కీర్తనల గ్రంథం 1వ భాగంలో మనం చదివితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమము నిమిత్తమై పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకి ప్రాయశ్చిత్తం నొందినవాడు ఎవరు చెప్పండి? ధన్యుడు. అందుకని ప్రతి ప్రార్థన అనుభవంలో ప్రతి ఒక్కరికి ఈ శ్రేష్టమైన ప్రార్థన అనుభవంలోకి మనం రావాలా. ఎందుకంటే ఇది కృప కొరకు వేడుకున్న ప్రార్థన కాబట్టి. ఎందుకంటే ఇది పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఏం చేసిన ప్రార్థన చెప్పండి? ఇది పాపముల ప్రాయశ్చిత్తం కొరకు వేడుకుంటున్న ప్రార్థన, పాపముల ప్రాయశ్చిత్తం కొరకు అడుగుతున్న ప్రార్థనగా ఈ ప్రార్థన మనకు కనబడుతోందని లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు లేఖన సత్యాలను బట్టి దేవుని కృప కొరకు వేడుకున్న ప్రార్థన, పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఏం చేసిన ప్రార్థన చెప్పండి? వేడుకున్న ప్రార్థన. ఒకసారి ఏసన్న గారు మీటింగ్స్ పెడతా ఉన్నారు. ఆ మీటింగ్స్ పెడుతున్నప్పుడు మొదటి రోజు నుండి ఒక ఆమె ఆ మీటింగ్కి పాల్గొని ఆయన సువార్త వాక్య సందేశం అంతా వింటా ఉన్నది. మొదటి రోజున, రెండో రోజున, మూడో రోజున. ఇక మూడో రోజున దేవుడు తన వాక్యం ద్వారా బలంగా మాట్లాడినప్పుడు, పాపముల గురించిన ఆ ప్రాయశ్చిత్తం కలిగినప్పుడు కన్నీటితో దేవుని దగ్గర అడుగుతూ ఆ దైవజనుడి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నదట, అయ్యా నేను ఒక భయంకరమైన మంత్రసానినయ్యా, నేను భయంకరమైన పాపాలు చేశానయ్యా. నా పాపాలు ఎంత భయంకరం అంటే అయ్యా, ఎవరైనా ఆ కాన్పు చేసే సమయంలో ఎవరు డబ్బులు ఇస్తే, ఎవరు ధనం ఇస్తే వారి కొరకు ఆ పుట్టబోవు శిశువులని, ఆ పిల్లలని నేను చంపేసేదాన్నయ్యా. కొన్నిసార్లు ఆడపిల్ల పుట్టగానే చంపేయని చెప్పగానే డబ్బులు ఇచ్చి ఆడపిల్లల గొంతు నొక్కి చంపేసేవాన్నయ్యా. కొన్నిసార్లు మగపిల్లలు వారి వంశాభివృద్ధి కలగజేసేవాళ్ళు కాబట్టి, వంశాభివృద్ధి కలగజేసేవాడు వారి సంతానానికి ఉండకూడదని వాళ్ళ వ్యతిరేకులు ఆ మగపిల్లోని చంపమంటే ఇంతింత లావయ్యా, 3 కేజీలు, 2 కేజీలు, 4 కేజీలు పిల్లలు పుట్టినప్పుడు ఆ మగపిల్లల గొంతు పిసికి ఘోరంగా చంపేవాళ్ళు. కొన్నిసార్లు పిల్లలు నా చేతుల్లో ఉండి తమ గొంతులు ఆడి పక్కకి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయినా కానీ ఆ పీక బిసికి చంపేసిందా అన్నయ్య. నాలాంటి వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తాడయ్యా, నాలాంటి పాపాలకు కూడా ప్రాయశ్చితం ఉన్నదయ్యా అని దేవుని దగ్గర అడుగుతూ ఆ దైవజనుడి దగ్గర మొరపెడుతున్నప్పుడు ఆ దైవజనుడు, నువ్వెంత ఘోరమైన పాపమైనా నీ పాపాలకు యేసయ్య దగ్గర ప్రాయశ్చితం ఉన్నది. ఆమేన్. ఆ దైవజనుడు ప్రార్థించగానే వెంటనే ఆ ప్రార్థనలో ఆ స్త్రీ ఆ మంత్రసాని కూడా ఏకీభవించగానే ఆమె పాపాలన్నీ ఆ ప్రార్థనలోనే కడిగివేయబడినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా 51వ కీర్తనల గ్రంథంలో ఈ కీర్తనకారుడైన దావీదు చేస్తున్న ప్రార్థనలో 3వ ప్రార్థన ఏంటంటే 51వ కీర్తనల గ్రంథం
7వ వచన భాగాన్ని మీరు చదవండి. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృప కొరకు వేడుకుంటున్న ప్రార్థన ఇది. పాపముల ప్రాయశ్చితం కొరకై వేడుకుంటున్న ప్రార్థన ఇది. 4వ ప్రార్థన ఏ ప్రార్థన అంటే పవిత్రత కొరకైన ప్రార్థన ఇది. ఏ ప్రార్థన చెప్పండి? పవిత్రత కొరకై. అందుకని ఎంతగా అడుగుతున్నాడో చదవండి, ఎంతగా ప్రార్థిస్తున్నాడో చూడండి. అయ్యా నేను పవిత్రుడు అన్నగున్నట్లు హిస్సోపుతో నా పాపమును ఏంటి చెప్పండి? పరిహరించు. హిమము కంటే నేను తెల్లగా నుండునట్లుగా నీవు నన్ను ఏం చేయమంటున్నాడు చెప్పండి? నీవు నన్ను కడుగుమంటున్నాడు. కడగబడాలా ప్రార్థనలో, పవిత్రపరచబడాలా ప్రార్థనలో. మన ప్రార్థనలో మురికి మాలిన్యాన్ని పెట్టుకుంటూ మన ప్రార్థనలో దినదినాలు గడుచుకుంటూ వెళ్ళిపోకూడదు నా ప్రైవేట్లారా. ఏ మురికి ఉన్నా, మాలిన్యం ఉన్నా, అంతరంగంలో ఎలాంటి దోషం ఉన్నా, ఏ అతిక్రమం ఉన్నా మన ప్రార్థనలో దేవుడు మనల్ని కడుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్ని ఆయన పవిత్రపరుస్తాడు కాబట్టి ఆ పవిత్రతలోకి మనం వెళ్ళాలా. అందుకే కదా లేవియ కాండంలో మీరు చదివితే 14వ అధ్యాయం 11వ వచన భాగంలో ఎంత చక్కటి మాట చూడండి. ఎందుకంటున్నాడు? దేంతో తను పవిత్రపరచమంటున్నాడు, తన పాపాన్ని పరిహరించమంటున్నాడు అంటే హిస్సోపుతో. ఏమంటున్నాడు చెప్పండి? హిస్సోపుతో. చదవండి ఒకసారి లేవియ కాండం 14వ అధ్యాయం 11వ వచనంలో. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుషుని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధిని తీసుకుని రావలను. అప్పుడు యాజకుడు ఒక మొగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను. లేఖన భాగాల్లో మీకు అర్థమయ్యేటట్టుగా నేను మీకు చెప్తాను. ఒక వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన పద్ధతుల్లో పవిత్రపరచబడాలంటే బలిగా అర్పించబడిన ఒక జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని అతని కుడి చెవి కొన మీదను, కుడి చేయి బొటన వేల మీదను, కుడి చేయి బొటను కాలుకున్న బొటన వేల మీదను ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ రక్తాన్ని ప్రోక్షించబడ్డప్పుడు ఆ వ్యక్తి ఏం చేయబడతాడని వాక్యములో చూస్తున్నామంటే పవిత్రపరచబడతాడు. ఏం చేయబడతాడు ఆ వ్యక్తి చెప్పండి? పవిత్రపరచబడతాడు. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఏ రీతిగా ఒక రక్తము ఒక వ్యక్తిని పవిత్రపరిచిందో కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య రక్తం మన ప్రతి పాపాన్ని కడిగేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఇంకొక మాట అంటున్నాడు కదా, చదవండి. లేవియ కాండం 14వ అధ్యాయం 25వ వచనములో. లేవియ కాండం 14వ అధ్యాయం 52వ వచన భాగంలో. అప్పుడతడు పాప పరిహారార్థ బలియగు గొర్రె పిల్లను వధింపవలను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తంలో కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వారిని కుడి చెవి కొన మీదను, వాని కుడి చెవి చేతి బొటనవేలి మీదను, వాని కుడి కాలి బొటనవేలి మీదను దాన్ని చమురవలను. దాన్ని చమురవలనని లేఖన భాగాల్లో రాయబడతాను. ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా చమురుతాడో ఒక వ్యక్తి పరిశుద్ధుడై మారుతా ఉన్నాడు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య రక్తం మన నడి నెత్తి నుండి అరికాలు దాకా అది మనల్ని పవిత్రపరిచేస్తాం. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేంతో కడగాలట? దేంతో మనం పరిశుద్ధ పరచబడుతున్నాం చెప్పండి? హిస్సోపుతో అట. ఏంటితో చెప్పండి? చెప్పండి. దేంతో చెప్పండి? మన ఒక ఆయన వాక్యానం చేసినట, జపన శాస్త్రి గారు చెప్తా ఉన్నాడు. హిస్సోప్ అంటే హిస్సోప్ అట. ఏంటంటే చెప్పండి? అతని సబ్బట. ఒక ఆయన చెప్తా ఉన్నాడు వాక్యానంలో, ఆయనకు అర్థం కాక హిస్సోపు అనే మాటకు అర్థం ఏంటంటే హిస్సోప్, అతని సబ్బు. అతని సబ్బు అందరినీ కడుగుతుందట అనుకొని ఒక వ్యక్తి వాక్యానం చేస్తా ఉన్నాడు. ఈ హిస్సోపు ఈ రక్తములో పరిశుద్ధపరచబడుతున్న ఒక వ్యక్తి యొక్క రక్తం కొరకై పరిశుద్ధపరచబడుతున్న ప్రక్రియలో ఈ హిస్సోపుని ఆ రక్తములో ముంచి ఆ హిస్సోపుతో దాన్ని ఒక వ్యక్తి మీద దాన్ని ప్రోక్షిస్తారు. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 18వ వచన భాగాల్లో మీరు చదువుతారు ఈ మాట. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడున్న మనుషుల మీదను ఎముకలనే గాని నరకబడిన వాడినే గాని శవమునే గాని సమాధిలోనే గాని పుట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలను. అప్పుడు ప్రోక్షించబడ్డప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడతా ఉన్నాడు. అంటే లేఖన భాగాల్లో పరిశుద్ధపరచబడుతున్న దాని కొరకైన
ఒక ప్రక్రియ ప్రతి ప్రార్థనలో మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు చాలాసార్లు నేను మీకు చెప్పాను, గుర్తుందో లేదో కానీ, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే చాలా అరుదుగా ఉంటా ఉంటుంది ఒక జంతువు. అదొక ఉడత రూపంలో ఉంటా ఉంటుంది. ఒక ఉడత జంతువుకు సంబంధించిన ఆ జాతికి సంబంధించినది. అది ఒక ఉడత ఆకారంలో ఉంటా ఉంటుంది. దాని పేరు ఎర్మిన్. ఏమంటారు చెప్పండి? దాని పేరు ఎర్మిన్. ఈ జంతువు యొక్క లక్షణము, ఈ జంతువు యొక్క స్వభావం ఏంటంటే, అది మట్టిలో కానీ, మురికిలో కానీ, మాలిన్యంలో కానీ ఏమాత్రం ఉండదు. ఆ ఎర్మిన్ అది చాలా చక్కగా చెట్టుకు పైన తొర్రలా ఏర్పరిచి, రంధ్రంలా ఏర్పరిచి, అందులో మాత్రమే గూడు కట్టుకొని ఉంటా ఉంటుంది ఈ ఎర్మిన్ అనే జంతువు. దాని మాంసం చాలా రుచిగా ఉంటుంది. వేటకారులు సంవత్సరాలు కష్టపడి ఈ ఒక్క ఎర్మిన్ని పట్టుకుంటే చాలు అనుకుంటా ఉంటారు. దాని కొరకు దాన్ని పట్టుకునే ఆ ప్రక్రియలో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ ఎర్మిన్ ఎక్కడుంటుందో, దాని చెట్టు తెర్ర ఎక్కడుంటుందో దాని కొరకు అంతా కనిపెడతారు. అది కిందకు వచ్చే సమయానికల్లా, అది ఎక్కడెక్కడ అది తిరుగుతుందో ఆ తిరిగే సమయానికల్లా, ఆ మట్టి లేని సమయంలో, చక్కగా మురికి లేని స్థలాల్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ చక్కగా వాళ్ళంతా వలలేసేసేసి ఆ ఉరులన్నీ ఒగ్గేసి ఉంటారు. ఇంకా దాన్ని పట్టుకునే సమయం కల్లా దానికి ఉన్న లక్షణం ఏంటంటే, నిమిషాల్లో అది వేగంగా వెళ్ళిపోతుంది. రెప్ప పాటులో గూడులోకి వెళ్ళిపోతుంది. అది ఎన్నిసార్లు చేసినా పట్టుకోలేదు దాన్ని. కాబట్టి దాన్ని పట్టుకునే ప్రక్రియలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత ఎత్తైన చెట్టు దగ్గర అది గూడు కట్టుకుంటుందో, ఆ గూడు దగ్గర లేకపోతే అది త్వరగా ఏర్పరచుకుంటుందో ఆ స్థలానికి దగ్గరికి వెళ్ళి ఆ రంధ్రములో మట్టితో మురికితో దాని గూడుని మొత్తం నింపేస్తారట. అది కిందకి రాగానే గూడులోకి వెళ్ళిపోయి మట్టి నింపేస్తారు, మురికి నింపేస్తారు. వేటగాని యొక్క అడుగు జాడలు, అడుగు శబ్దాలు వినగానే అది వేటగాడు వస్తున్నాడని తెలుసుకొని తన గూడులోకి వెళ్ళిపోయే కల్లా ఏమైపోయిందంటే, గూడులోకి వెళ్ళి దూకే కల్లా ఏమైందంటే, ఆ మురికి, ఆ మట్టి అందులో ఉండటం వల్ల మురికి మాలిన్యాన్ని మట్టి అది సహించలేదు. దాని స్వభావం, దాని లక్షణం అది కాదు. కాబట్టి వెంటనే బయటకు వచ్చేసేసి ఎక్కడికెక్కడికో పరిగెత్తుతూ ప్రయాణం చేస్తూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ వేటగాని ఉరిలో పడి అది చిక్కి చచ్చిపోతుందట. అంటే ఎంతవరకు అంటే గురి అది తన గూడులో ఉన్నంత వరకు అది ఆపదలో అది సంరక్షించుకోవచ్చు. కానీ మురికిని, మాలిన్యాన్ని భరించలేక, అది తట్టుకోలేక, తన స్వభావానికి విరుద్ధంగా పనిచేయలేక బయటికి వచ్చేసేసేసి అది ఏమైందంటే అది చచ్చిపోతుంది. అంటే ఏంటంటే, నేను ఒక మాట చెప్తున్నానంటే, నేను సావనైనా చేస్తా కానీ నా పవిత్రత, నా స్వభావానికి విరుద్ధంగా నేను నడవలేనని అనుకుంటుంది అది. అంటే దేవుని లేఖన భాగంలో కీర్తనకారుడు ఇదే మాట చెబుతున్నాడు. 51వ అధ్యాయం 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లుగా. పవిత్రత కొరకై మన ప్రార్థన ఉండాలి. పరిశుద్ధత, పవిత్రత అంత ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. అంత ప్రాధాన్యమైన విషయం నేటి క్రైస్తవ లోకంలో, నేటి సమాజాల్లో కావాల్సింది ఏంటిదనంటే పరిశుద్ధత మాత్రమే. ఏంటి చెప్పండి? పరిశుద్ధత మాత్రమే. ఒక మాట చెప్పినాడు జఫన్య శాస్త్రి గారు, మన గుండెల్లో దాకింది ఆ మాట నాకు. నా మందిరం సమస్త జనులకు ఏమవుతుందో చెప్పండి? ప్రార్థన మందిరము. ప్రార్థన మందిరం సమస్త జనులకు, కానీ నా పరలోకం అది పరిశుద్ధులకు మాత్రమే అని చెప్పినాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికట చెప్పండి? పరలోకం చెప్పండి. పరిశుద్ధులకు మాత్రమే. ప్రార్థన మందిరం సమస్తమా, నా మందిరం సమస్త జనుల కొరకైన ప్రార్థన మందిరం, సమస్త జనుల కొరకు ప్రార్థన మందిరం. కానీ పరలోకం మాత్రం పరిశుద్ధుల కొరకు మాత్రమే. అంటే లేఖన భాగంలో కీర్తనకారుడు ఈ మాట చెబుతున్నాడు. అందుకనే 4వ విషయంలోకి మనం వస్తే ఏమడుగుతున్నాడో చదవండి. 51వ కీర్తన గ్రంథం 10వ వచన భాగంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఇది ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థనగా మారిందంటే, కృప కొరకు వేడుకుంటున్న ప్రార్థన, పాపముల ప్రాయశ్చిత్తం కొరకు వేడుకుంటున్న ప్రార్థన, పవిత్రత కొరకు వేడుకుంటున్న ప్రార్థన. 4వదిగా ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థన అంటే, ఇది శుద్ధ హృదయం కొరకు వేడుకుంటున్న ప్రార్థన. ఏ హృదయం చెప్పండి? శుద్ధ హృదయం, కడగబడిన హృదయం, ప్రోక్షింపబడిన హృదయం. అదే దేవునికి కావాలని నా ప్రియపెట్లారా. దేవునికి ఇష్టమైనది ఏంటి తెలుసా? శుద్ధ హృదయం. ఏ హృదయం చెప్పండి? శుద్ధ హృదయం. అది లేకుండా నేను దేవుని సన్నిధికి వెళ్ళలేను, దేవుని సముఖానికి నేను రాలేను. కాబట్టి ఏం కావాలని అడుగుతున్నాడు, ఏం కావాలని ప్రార్థిస్తున్నాడు అంటే శుద్ధ హృదయం. ఏం కావాలంటున్నాడు చెప్పండి? శుద్ధ హృదయం. ఎందుకంటే కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4వ వచన భాగాల్లో
మనం చదువుతున్నాం చక్కటి మాట, ఏంటి చదవండి? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో, కపటంగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడే యెహోవా వలన ఏమవుతాడు చెప్పండి? ఆశీర్వాదం పొందడానికి కూడా కావాల్సినది ఏంటి తెలుసా? శుద్ధ హృదయం. నీ హృదయం ఎంత శుద్ధి చేయబడుతుందో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అంత చూస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శుద్ధ హృదయంతో ఉండాలా. శుద్ధ హృదయం అతి ప్రాముఖ్యమైనది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం విత్తులు వేయు కాలమున 9వ వచనం అన్న, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడైతననుకొనదగిన వాడెవడు అని రాయబడతాను. ఈరోజు చాలా మంది నా హృదయాన్ని శుద్ధపరచుకుంటాను, పాపం పోగొట్టుకొని నేను పవిత్రుడు అవుతాను అనుకుంటున్న వాడెవడు లేడట అని వాక్యం రాయబడతాను. కానీ అలాంటి వారు ప్రతి సంఘంలో ఉండాలి. నా ప్రైబెట్లారా, ప్రతి వ్యక్తి అనుభవంలోకి రావాలా. మన హృదయము శుద్ధి చేయబడాలా, మన హృదయము పరిశుద్ధపరచబడాలా. శుద్ధ హృదయముతో మనం ఉండాలా. లేఖన భాగాల్లో మీరు చదవండి. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 13వ వచన భాగాల్లో మీరు చదివితే, 73వ కీర్తనల గ్రంథం 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే అనుకోని కొంతమంది అనుకుంటారట. అట్లా నేను కడుక్కుంటున్నానయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నానయ్యా, కానీ అది వ్యర్థమైపోతుందని కొంతమంది అనుకుంటుంటారు వాళ్ళ జీవితాల్లో. ఎక్కడ చూసినా పాపమే కదా, ఎంత కడుక్కుంటే ఏం లాభం అయ్యా, ఎప్పుడు కూడా ఈ పాపం మమ్మల్ని అంటుకుంటూనే ఉంది కదా అనుకొని కొంతమంది నా హృదయాన్ని ఎంత కడుక్కున్నా వ్యర్థమే అయ్యా, ఎంత నా హృదయాన్ని శుద్ధపరచుకున్నా అంతా వేస్ట్ అయ్యా అనుకుంటారు కొంతమంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు ఎవరిని చూస్తారు చెప్పండి? వాళ్ళు దేవుని చూస్తారు. ఆ శుద్ధ హృదయం కంపల్సరీ మన జీవితాల్లో ఉండవలసిన అనుభవం. నా ప్రియబిడ్డలారా, దేవుని కృప కొరకు వేడుకుంటున్న అనుభవం, పాపముల ప్రాయశ్చిత కొరకై అడుగుతున్న ప్రార్థన, పవిత్రత కొరకై వేడుకుంటున్న ప్రార్థన, శుద్ధ హృదయం కొరకు దేవుని దగ్గర వేడుకుంటున్న ప్రార్థన. 5వదిగా కీర్తనల గ్రంథం చదవండి. 51వ అధ్యాయం 11వ వచన భాగంలో మీరు చదివితే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం తీసివేద్దని అడుగుతున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మను తీసివేద్దని. పరిశుద్ధాత్మ కొరకు అడుగుతున్న ప్రార్థన ఇది. పరిశుద్ధాత్మను తీసివేకయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను వెళ్ళగొట్టకయ్యా. అతి ప్రాముఖ్యమైన విషయం నా ప్రియబిడ్డలారా ఇది. పరిశుద్ధాత్మ కొరకు అడుగుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచన భాగాల్లో, నీ సన్నిధి నుండి నన్ను వెళ్ళగొట్టనేకయ్యా. ఎందుకు అడుగుతున్నాడు? నీ సన్నిధి నుండి వెళ్ళగొట్టద్దని. నీ పరిశుద్ధాత్మను ఎందుకు తీసివేద్దని అడుగుతా ఉన్నాడు. తన జీవితంలో తన ఎదురుగానే చూసినాడు. ఒక వ్యక్తి అతిక్రమం చేస్తే, పాపము చేస్తే అతనిలో నుండి పరిశుద్ధాత్మ తొలగిపోతుంది కాబట్టి తన మామ విషయంలోనే చూసినాడు. ఎంతో అభిషక్తుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఒకప్పుడు పౌలు, కొత్త మనసు కలిగిన వాడు సౌలు అని రాయబడుతోంది. కానీ పాపం చేసిన తర్వాత, అతిక్రమం చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ అతనిలోకి వెళ్ళిపోయిన తర్వాత అపవిత్రాత్మ వచ్చి సౌలులో ఉండటాన్ని చూసిన ఈ కీర్తనకారుడు తన సొంత ఎదురుగా ఉన్న ఒక అభిషక్తుని జీవితంలో చూసిన కార్యాన్ని బట్టైనా తన జీవితంలో ముఖ్యమైనది, పాపం చేస్తే పరిశుద్ధాత్మ మనలో ఉండలేడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు మనలో జీవించలేడు కాబట్టి వేడుకుంటున్నాడు దేవుని దగ్గర. ఏంటంటే, పరిశుద్ధాత్మను నాలో నుండి ఏంటి చెప్పండి? తీసివే. ఎందుకంటే తను అడుగుతున్న వారికల్లా పరిశుద్ధాత్మను ఆయన ఏం చేసేవాడు చెప్పండి? ఆయన ఎంతో ఇచ్చేవాడు కాబట్టి. చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచన భాగంలో మీరు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా ఆత్మ ఎవరిని విడిచిపోయి చెప్పండి? సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని. ఏం విడిచిపోయిందట చెప్పాలా? ఏం విడిచిపోయింది చెప్పండి? యెహోవా ఆత్మ
సౌలుని విడిచిపోయిన సంగతిని చూస్తున్నాడు. దేవుని ఆత్మ మన దగ్గర నుండి వెళ్ళిపోతే దురాత్మ వచ్చి మనలో నివసించే అవకాశం ఉంటుంది. అందుకనే పరిశుద్ధాత్మని పాపము చేసిన ఈ కీర్తనకారుడైన దావీదు ఎంతో అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి అవకాశం ఉంటే కనుక ఈ పరిశుద్ధాత్మను నాలో నుండి దూరం చేయకయ్యా, పరిశుద్ధాత్మ నుండి మాలో నుండి దాన్ని పోనేకయ్యా, దాన్ని పరిశుద్ధాత్మ విషయాల్లో నాకు సహాయం చేయండి అయ్యా అని అడుగుతూ ఉన్నాడు. దేవుని లేఖన భాగాల్లో పాపం చేసినప్పుడు, అతిక్రమం చేసినప్పుడు ఆత్మ వెళ్ళిపోతూ ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ అధ్యాయం 20 వచనములో సంసోను జీవితంలో మీరు చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20 వచనం త్వరగా. ఆమె సంసోను ఫిలిప్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. యెహోవా తనను ఏం చేసినని తెలియలేదు చెప్పండి. ఎడబాసినని అతనికి తెలియదు. దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు, దేవుడు మనల్ని వదిలేస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు కదా, నీ సన్నిధి నుండి నన్ను ఏం చేయబోకూడదు చెప్పండి, నన్ను తోసివేయ. లేఖన భాగంలో కీర్తనకారుడు అనేకమైన విషయాలు ధ్యానించి ఉండొచ్చు. ఖచ్చితంగా ఒక వ్యక్తి అతిక్రమం చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, దేవుడు అంగీకరించని ఒక భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు వాక్యము చెబుతా ఉంది, దేవుడు అతన్ని తన సన్నిధిలో నుండి వెళ్ళగొడతాడు. ఏం చేస్తాడు చెప్పండి, చదవండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 20 వచనాన్ని చదవండి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 20 వచనం. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయుటకై బబులోను రాజు తన సముఖములో నుండి తోలివేయుటకై బబులోను రాజు మీద సిద్కియా తిరగబడెను. దేవుని లేఖన భాగాల్లో తన సముఖములో నుండి తోలివేయుటకై ఆదాము అవ్వలు పాపము చేసిన తర్వాత వారి తన సన్నిధిలో నుండి దేవుడు వారిని దూరపరిచినాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచన భాగంలో మీరు చదివితే ఎంత చక్కటి మాట అక్కడ రాయబడుతుందో చదవండి దయచేసి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధిలో నుండి వెళ్ళగొట్టుదును. మిమ్మును నా సన్నిధిలో నుండి ఏం చేస్తాను చెప్పండి, వెళ్ళగొడతాను. దేవుని లేఖన భాగంలో ఆయన తన సన్నిధిలో నుండి వెళ్ళగొడతాడు కాబట్టి, అందుకే అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను వెళ్ళగొట్టనేకయ్యా, నీ పరిశుద్ధాత్మను నాకు దూరపరచకయ్యా అని కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన మనకి ఇక్కడ కనపడతా ఉంది. అందుకని 51వ కీర్తన గ్రంథంలో 6వ ప్రార్థన మనకేం కనబడుతుందో చదవండి. 51వ కీర్తన గ్రంథం 12వ వచన భాగంలో మనం చదువుతున్న 6వ ప్రార్థన, వింటున్న 6వ ప్రార్థన. నీ రక్షణానందము, నీ రక్షణ ఆనందము నాకు మరలా కలగజేయము. ఇక్కడ చేస్తున్న 6వ ప్రార్థన ఇది ఎందుకు ఇది శ్రేష్టమైన ప్రార్థనగా మారిందంటే రక్షణ కొరకై వేడుకుంటున్న ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి, ఇది రక్షణ కొరకు. దేవుని రక్షణ అతి ప్రాముఖ్యమైన విషయం నా ప్రియబిడ్డలారా. లేఖన భాగంలో మీరు చదివితే 35వ కీర్తన గ్రంథం 6వ వచన భాగంలో చదవండి. యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటే జారుడుగు ఉండును గాక, నన్ను పట్టుకునవలని. 35వ కీర్తన గ్రంథం 6వ వచన భాగం అదే నాన్న. 35వ కీర్తన గ్రంథం 6వ వచనం. ఓకే, లేఖన భాగాల్లో మనం చదివితే చక్కటి ప్రార్థన ఈ కీర్తనకారుడు చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు అంటే 9వ వచనములో, 35వ కీర్తన గ్రంథం 9వ వచనములో, అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషిస్తాను. ఆయన రక్షణ కొరకే వేడుకుంటున్నాడు. చూడండి ఎన్ని సందర్భాల్లో దేవుని యొక్క రక్షణ కొరకే వేడుకుంటున్న ప్రార్థన కీర్తనకారుడు చేస్తాడు. నీ రక్షణ బట్టి నేను సంతోషిస్తా ఉన్నా, నీ రక్షణ బట్టి నేను ఆనందిస్తా ఉన్నా, నీ రక్షణ బట్టి సంతోషిస్తున్నాననే ప్రార్థన కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా చేస్తాడు. చదవండి ఒకసారి. నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను, నీ రక్షణ విషయమైన నా హృదయము హర్షించున్నది. నీ రక్షణ విషయమైన హృదయం ఏమవుతోంది చెప్పండి, హర్షించున్నది. ఇంత ప్రార్థన చేసిన దావీదు ఈ రక్షణే కోల్పోయే పరిస్థితి వచ్చింది.
ఈ రక్షణ ఆనందం కోల్పోయే పరిస్థితి వచ్చింది. నీ రక్షణలో సంతోషిస్తున్నానయ్యా, నీ రక్షణలో ఆనందిస్తున్నానయ్యా, నీ రక్షణలో నేను హర్షిస్తున్నానయ్యా అని పలికి కీర్తన రాసిన కీర్తనకారుడే ఆ రక్షణ ఆనందం అంతా పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చింది. అట్లాంటి సమయంలో కీర్తనకారుడు వెంటనే తేరుకొని చేసిన ప్రార్థన ఏంటంటే, నీ రక్షణ ఆనందం మరలా నాకు కలగజేయ. ఆమేన్. ఏ పాపం వల్ల అయితే రక్షణ ఆనందాన్ని తిరిగి కోల్పోయినాడో, ఒకప్పుడు ఏ రక్షణలో సంతోషించినాడో, ఒకప్పుడు ఏ రక్షణలో ఆనందించినాడో, హర్షించినాడో, తిరిగి దాన్ని నాకు దయచేయ్యా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా సాల్వేషన్, ఆ జాయ్ అనేది మనం కోల్పోతూ ఉంటాం. ఏదో ఒక బలహీనతను, ఏదో ఒక దాని వల్ల, ఈ లోకంలో ఏదో ఒక పరిస్థితి వల్ల ఆ రక్షణ సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోతూ వస్తుంటాం. దేవుని సముఖంలోకి వచ్చి మళ్ళీ మనం అడిగినప్పుడు దేవుడు తన రక్షణ ఆనందంతో మనల్ని ఆయన నింపేవాడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా మనం చూస్తే 51వ కీర్తనల గ్రంథం 14వ వచన భాగంలో చివరిగా చేస్తున్న ప్రార్థన, దేవా దేవా నా రక్షణకర్తయగు దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. నన్ను ఏం చేయమంటాడు చెప్పండి? విడిపింపుము. ఇది విడుదల కొరకు చేస్తున్న ప్రార్థన. ఏం ప్రార్థన చెప్పండి? ఇది విడుదల కొరకు. రక్తాపరాధము నుండి విడిపించయ్యా. ఎన్నో రకాల పరిస్థితులు దావీదు జీవితంలో చూస్తున్నాడు. విడుదల పొందలేని వాడి, ఒకప్పుడు అభిషక్తుడిన, ఎంతో దేవుని అభిషేకం కలిగిన వాడు, రాజుగా ఉన్నవాడు, ఉన్నత అధికారిగా దేవుడు నియమించిన వాడు, అయినా కానీ విడుదల పొందలేని అనుభవాలు తన జీవితంలో చూస్తూ ఉన్నాడు. విడిపించబడలేని పరిస్థితులు కొన్ని తన జీవితంలోకి రావటాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకనే నీ రక్తపరాధము నుండి ఏం చేయము చెప్పండి, నన్ను విడిపించు. విడుదల కొరకైన ప్రార్థన ప్రతి ఒక్కరం చేయాలి. 25వ కీర్తనల గ్రంథం 17వ వచన భాగాన్ని మీరు చదవండి. 25వ కీర్తనల గ్రంథం. నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము. ఎందులో నుండి విడిపించుము చెప్పండి? ఇక్కట్లో. రక్తపరాధం ఉంది దావీదు జీవితంలో. ఇంకా ఏమంటున్నాడు చెప్పండి? ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపుము. 109వ కీర్తనల గ్రంథం 21వ వచన భాగంలో మీరు చదివితే, 109వ కీర్తనల గ్రంథం 21వ వచన భాగం, యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ నామం బట్టి నాకు సహాయం చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నన్ను విడిపింపుము. విడిపించయ్యా నన్ను. అనేక సందర్భాల్లో అండి, అనేక పర్యాయాల్లో కీర్తనకారుడు ఎప్పుడు మొరపెడుతూనే ఉన్నాడు. విడిపించబడుట కొరకైన ప్రార్థన. చదవండి ఇంకొక వచనాన్ని మీరు చదవండి దేవుని లేఖన భాగాల్లో. ఎంత చక్కటి మాటలని ప్రభు అక్కడ మనతో కీర్తనకారుడు ద్వారా మాట్లాడుతున్నాడు. లేఖన భాగాల్లో మనం చదువుతుంటే దావీదు చేస్తున్న ప్రార్థనలో 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఎన్నున్నాయి చెప్పండి? కృప కొరకు చేస్తున్న ప్రార్థన. రెండోదిగా దేని కొరకు చేస్తున్న ప్రార్థన చెప్పండి? పాపముల ప్రాయశ్చితం కొరకు చేస్తున్న ప్రార్థన. మూడోదిగా ఏం ప్రార్థన చెప్పండి? పవిత్రత కొరకైన ప్రార్థన. నాలుగవదిగా ఏ ప్రార్థన చెప్పండి? శుద్ధ హృదయం కొరకైన ప్రార్థన. ఐదవదిగా ఏ ప్రార్థన చెప్పండి? పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేకయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేకయ్యా అని చేస్తున్న ప్రార్థన. 6వ ప్రార్థన రక్షణ కొరకై చేస్తున్న ప్రార్థన. 7వ ప్రార్థన దేని నిమిత్తం చేస్తున్నాడు చెప్పండి? విడుదల కొరకైన ప్రార్థన. ఈ ప్రతి ప్రార్థన అనుభవాల్లో మన అనుభవాలు ఈ రకంగా రావాలి. గడిచిన ఆదివారం ఒక 7 అంశాలను మనం ధ్యానించాం. ఈ వారం కూడా నేర్చుకుంటున్న ఈ ప్రార్థనలను బట్టి శ్రేష్టమైన ప్రార్థన దావీదు చేయగలిగినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనలో ఉండవలసిన విషయాలు అన్నీ ఇవి ఉన్నాయి దాదాపుగా. ఇందులో ఏ ఒక్కటి తీసివేయడానికి వీల్లేదు. ఏ ఒక్కటి నా ప్రార్థనలో మినహాయిద్దామండి, పక్కన పెడదామండి అని చెప్పడానికి వీల్లేదు. 7 ప్రాముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా మన ప్రార్థనలో ఉండాల్సిందే. మన ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుని కృప ఖచ్చితంగా మన నోటలో రావాలా. ఆయన కృపను ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలా. నీ కృప ద్వారా నేను ఉన్నానయ్యా, నీ కృప ద్వారానే పదిలంగా నా కుటుంబం ఉందయ్యా, నేను జీవిస్తున్నానయ్యా అని ఆయన కృప మీద ఆధారపడుతూ, ఆయన కృప కొరకు కనిపెడుతూ. రెండోదిగా పాపముల ప్రాయశ్చితం కొరకు. దేని కొరకు చెప్పండి? నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, అంతరంగ స్థితి ద్వారా, తెలుసో తెలియకనో ఎక్కడైనా పొరపాటు చేసి ఇంకా నేను పాపము చేస్తే నన్ను కడిగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని పవిత్రత కొరకై, పాపముల ప్రాయశ్చితం కొరకై చేయాలి.
పాపములు ప్రాయశ్చితం చేయబడితేనే మనకు క్షమాపణ. పాపముల ప్రాయశ్చితంలో మనకు పవిత్రత ఉంది. పాపముల ప్రాయశ్చితంలో మనకు ధన్యత దొరుకుతోంది. కాబట్టి నా పాపములు ప్రాయశ్చితపరచయ్యా. మూడవదిగా పవిత్రత కొరకైన ప్రార్థన. అపవిత్రత ఒకవేళ నాలో ఉన్నట్లయితే, అపరిశుద్ధత నాలో ఇంకా ఉన్నట్లయితే, ఇంకా ఏదైనా ఈ లోక సంబంధమైంది నన్ను కడిగయ్యా, హిస్సోపుతో నన్ను కడిగయ్యా, నడినెత్తు నుండి అరికాలు దాకా నన్ను శుద్ధి చేయయ్యా, నన్ను కడుగు నాయనని ప్రార్థన చేయాలా. నాలుగవదిగా మనిషి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయం. ఏంటి చెప్పండి? హృదయం. ఇది సరిగ్గా లేకుండా, ఇది శుద్ధి చేయబడకుండా, ఇది కడగబడకుండా దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఏం చేయ చెప్పండి? అంగీకరించబడదు. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినలేడు. మన హృదయం దోషారోపణ చేస్తా ఉంటే ఆయన సముఖంలోకి మనం రాలేం. అందుకని మన హృదయం ఏ దోషారోపణ చేయకుండా, మన హృదయం ఆయనతో పాటు సమ్మతి చేయబడాలని అంటే మన హృదయం ఏం చేయబడాలి చెప్పండి? శుద్ధి చేయబడాలి. నాలుగవదిగా దేని కొరకు చేస్తున్న ప్రార్థన మనం అక్కడ చూస్తామంటే పరిశుద్ధత కొరకు. దేని కొరకు చెప్పండి? పరిశుద్ధాత్మ కొరకు. నీ సన్నిధిలో నుండి తోసివేకయ్యా అనే ఒక బలమైన ప్రార్థన, ప్రశస్తమైన ప్రార్థన. రక్షణ కొరకు, రక్షణ ఆనందం కొరకు చేస్తున్న ప్రార్థన. ఏడవదిగా విడుదల కొరకు చేస్తున్న ప్రార్థన. దేవుడు తన వెనుకిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన